ఏదైనా హాని కలిగించే అవకాశం ఉందని నా చెల్లిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు అక్కడ తను ఏ సమస్య లేకుండా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రసవం జరిగిన తర్వాత ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత నా చెల్లిని ఆ ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నాను. ఆహా, ఇంతసేపు కూర్చోబెట్టినా ఒక్క మాటతో సమస్య ఏంటో వివరంగా చెప్పారు సర్పంచ్ గారు. కాబట్టి వరదరాజులు గారు, ముప్పు మీ మూలంగానే ఉందని జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి పైగా మొదటి కాన్పు కోడలు పుట్టింట్లో జరగాల్సిన ఆనవాయితీ కాబట్టి గంగ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండక తప్పదు. అలా ఎలా కుదురుతుంది? స్వామీజీ చెప్పినాడనో జాతకం బాగాలేదనో మా వారసుల్ని మేమెలా చంపుకుంటాం? దోషం ఏమైనా ఉంటే దానికి పరిహారం చేస్తాం. అంతేగాని నా కోడలు వాళ్ళింట్లో బిడ్డని కండానికి ఇల్లేదో. పుట్టబోయేది నా ఇంటి వారసులు నా ఇంట్లోనే పుట్టి పెరగాల. ఆ ఇంట్లో పుడితే పాపకి రక్షణ లేదు. అందుకే నాగవల్లిని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాము. తప్పేంటి? ఆ ఇంటి కోడలవైన తర్వాత మధ్యలో నీ పెత్తనం ఏందమ్మే? ఆ ఇంట్లో పెద్ద మనిషి చెప్పినట్టుగానే కోడలు నడుచుకోవాలా? పాపాలు, ఇంత చిన్న విషయానికి పంచాయతీ దాకా ఎందుకు తీసుకొచ్చారో నాకింకా అర్థం కావడం లేదు. కష్టపడి కనబోయేది నాగవల్లి. తనకిష్టమైన చోటుంటే సరిపోతుంది కదా, దానికెందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? అవునత్త, భార్యాభర్తల విషయంలో కలుగు చేసుకునే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళే నిర్ణయం తీసుకోవచ్చు. అయితే భార్యాభర్తల్ని అడగండి, వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వు చెప్పు దేవా బాబు, నాగవల్లి ఈ కొద్ది రోజులు ఎక్కడుండాలని కోరుకుంటున్నావు? నా భార్య ఇష్టమే నా ఇష్టం. ఏంటి నాగవల్లి, మీ అన్నయ్య నీకు చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయావా? నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్తే నేనే నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లేదాన్ని కదా. ఇలా పంచాయతీ దాకా తీసుకొచ్చి అందరి ముందు మీ అన్నయ్యని అవమానించాలా? కనీసం ఇంట్లో అడిగినప్పుడైనా చెప్పాలి కదా నాగవల్లి. ఈ పంచాయతీ పెట్టించకుండా ఉండేవాళ్ళం కదా. అన్నయ్యకి అవమానం జరుగుతుందని తెలిసి కూడా అలా ఎలా చెప్పగలుగుతున్నావక్క? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్నయ్య దగ్గరే ఉంటానని చెప్పవే. లేదక్కా, నేను అత్తారింట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి బాగా ఆలోచించుకో నాగవల్లి. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు బావా. నాకు కావాల్సింది కూడా అదేనే. నిన్ను పైకి పంపించడానికి నా ఇంట్లో బోల్డ్ అన్న అవకాశాలున్నాయి. పైగా నా మీద గంగకి ఇప్పుడు అనుమానమే రాదు. ఈ నిర్ణయంతో నీ జాబు ఫిక్స్ అయిపోయింది నాగవల్లి. దేవాన్నయ్య కూడా నీ మాటకు విలువిస్తున్నాడు కదా వదినా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను వీర్రాజు. మా అన్నయ్య బాధపడినా పర్వాలేదు, నేను మాత్రం నా అత్తారింటికే వెళ్తాను. నన్ను క్షమించన్నయ్యా.
నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలీదమ్మా, కానీ ఇది నీకు మంచిది కాదనిపిస్తోంది. చావైనా బతుకైనా అత్తారింట్లోనే అని మెళ్ళో ఈ మంగళసూత్రం పడ్డప్పుడే నిర్ణయించుకున్నానన్నయ్య. కానీ ఇంతవరకు నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది. నేను మీ ఇంట్లో ఉండడం నీకు మచ్చపడుతుంది. నువ్వు నా కోసం ఇలా మాట పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించన్నయ్యా. వస్తాను వదినా. అక్క